హాయ్ హలో షాక్ హేవా యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ గెస్ట్ బాలు గారే. ఇప్పుడు ఆయన ఛానలే ఓపెనింగ్ చేశాడు, పూజలు చేశాడు, అన్ని చేశాడు. ఉప్పల బాలు గారు. ఇంకా స్టార్ట్. బాలు గారు, మీరు పూజ చేశారు, ఇది ఎలా పోతుంది ఛానల్? ఇది నా ఛానల్ కాబట్టి ఇట్లా పోతుంది, బాగానే లేస్తుంది. ఫస్ట్ టైం అయితే పర్లేదండి. యూట్యూబ్ ఛానల్ నాది, నేను మొత్తం రన్నింగ్ చేయమని చెప్పిన. ఎందుకంటే నా ఫాలోవర్స్ అందరు ఇప్పుడు నా ఐడియా తెలుసు కదా, ఉప్పల్ వాళ్ళ అఫీషియల్ ఎట్లనో దీన్ని కూడా సేమ్ ఎలా లేపారు ఇన్స్టాగ్రామ్ కూడా నా యూట్యూబ్ ఛానల్ కూడా లేపండి. ఇంతకుముందు ఇవి 2-3 బాగా డబ్బులు వచ్చేవి, అవి ట్రాక్ చేసి ఉంటారు కదా కొంచెం దుర్మార్గులు, అలా ట్రాక్ చేసి డబ్బులు రాకుండా చేశారు అన్నట్లు. ఇది నా కొత్త ఛానల్ అంటారు. దీంట్లో ఇప్పుడు ఈ ఛానల్ని లేపినప్పుడు నాకు చాలా బెనిఫిట్గా అవుతుంది. నాకు మనీ వస్తే కూడా దీనివల్ల నేను కొంతమంది కూడా హెల్ప్ చేస్తాను. అందరు అట్లా సొల్లు మాటలు చెప్తారు కాబట్టి నేను సొల్లు చెప్పను, ఏదో ఓపెన్ చెప్తా. షాక్ అయ్యారా? యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మధ్యలో ఉంటే గంట పెళ్లి కొట్టండి. మీరు గంటను ఎంత కొట్టి లేపితే నాకు అంత బెటర్. పేదవాళ్ళకి కానీ ఇప్పుడు అనాథ ఉన్నారు కదా, వికలాంగులు కానీ, ఒక వృద్ధులుగా ముసలి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారా? నేను ఇప్పటికే ఆల్రెడీ 3-4 చెప్పారు. మా విలేజ్ లో, పక్క విలేజ్ లో గుడికి బండలు ఇప్పించాను, గేట్ ఇప్పించానని టాక్ మా ఊళ్ళో ఇప్పటి వరకే చాలా మంది రీల్స్ కూడా పెట్టారు. నేను బర్త్డే కూడా నేను అనాథలకు అక్కడ ఐతనార్ దగ్గర అనాథాలకు అన్నం పెట్టిస్తాను నాకు శాతనైనంత వరకు. అలా చిన్న ఫామ్ హౌస్ కూడా చిన్న పార్టీ వేసుకుని మా బ్యాచ్ చిన్న పార్టీ ఇస్తాను. ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టలేను, మినిమం ఒక ఎందుకంటే 30-40 వేలు ఖర్చు పెడతాను. ఎందుకంటే నాకు లక్షలు ఇట్లా పెట్టి టైం వేస్ట్ చేసి పైసలు యూజర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా డబ్బులు మా ఫ్యామిలీ తెలుసు కదా, మా నాన్నగారు లేరు కాబట్టి మా మమ్మీకి చూసుకోవాలి, మందులకు హాస్పిటల్ ఖర్చు, మళ్ళీ మా చెల్లి, మా బావ, కొన్ని ఫ్యామిలీ చూసుకుంటారు కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువ కాబట్టి నేను డబ్బులు ఎక్కువ వృధా చేసుకోలేను. నా యూట్యూబ్ నుంచి నాకు వచ్చే ఇన్కమ్ గురించి నేను కొంచెం ప్రజలకు, కొంచెం పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. ఇప్పుడు అనాథాశ్రాలు ఉన్నాయి కదా, ముసలి వాళ్ళు, ఇప్పుడు ఎవరు బిడ్డలు ఉండరు, కొడుకులు ఉండరు, వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి నువ్వు ఏమైనా ఫండ్ చేస్తున్నావా? అమౌంట్ ఏమైనా నెలకి మంత్లీ కానీ? మంత్లీ అంటే ఇవ్వనండి, నాకు తోచినప్పుడు వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తాను, అది అందరికి చెప్పుకోను. ఈ చాలా మంది రిచ్ పీపుల్స్ ఏం చేస్తారంటే, కొంతమంది చిల్లలు ఉంటారు, ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులను చక్కగా చూసుకోరు, రోడ్డు మీద వదిలేస్తారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నా, ఈరోజు మార్నింగ్ ఒక వీడియో వచ్చింది, ఒక ముసలామని వాళ్ళ సొంత కొడుకు అన్నట్లు బర్రె గుంజుకుంటే రోడ్ల పోటీ గుంజుకెళ్తుండ్రు. ఒరే దిక్కుమాల కొడుక, నువ్వు నాశనం అయిపోను, ఇలాంటి వాళ్ళకు రోగం వస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నడిపి ఎంతో మంది ఫ్యామిలీ చూసుకుంటారు, ఎంతో మంది ఎన్ని రకాలుగా తిట్టినా మన కొడుకు అని చెప్పి తప్పులు చేసిన మనం భరించి వాళ్ళని ఎంతో బాధ. ఇప్పుడు నేను వెళ్తుంటే రోడ్డు మీద నన్ను 100 మంది చూసి 100 రకాలుగా అనుకుంటారు, కానీ నేనేంటో నాకు తెలుసు, నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నా, రూపాయి సంపాదించుకుంటున్నా, నాకు యూట్యూబ్లో నాకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఒక ప్లాట్ ఉంది, టీచర్ నేను తిని కూర్చున్నంత ఫుడ్ అయితే సంపాదించుకున్నా చాలు ఒక నుంచి. అలాంటప్పుడు ఇంట్లో ముసలి వాళ్ళకైనా, ఇంట్లో ఫ్యామిలీకైనా కొంచెం అన్నం పెడితే ఏం రోగం పుడుతుందిరా? ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ఆస్తులు కోట్లు సంపాదించి పెడతారు, దిక్కుమల కొడుకులారా, మీకు ఏం రోగం రా? కావాలి. ఇప్పుడు ముసలి వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు ఎటు పనికిరారనే వదిలేస్తున్నారు. ఇప్పుడు కోడలు రాగానే కొంచెం ఇంట్లో అత్తాళ్ళని వేధించడము, రేపులు చేయడము, లేడీస్ ని చూస్తే ఇలా చేసే బదులు ఇంట్లో ఉండి అమ్మనైనా కొంచెం అన్నం పెట్టండి రా నాయన, ఎన్నిసార్లు సిగ్గు లేకుండా చెప్తా. ఎందుకంటే ఈ రోజు రేపు ఎట్లుందంటే అవసరానికి యూజ్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటారు, కానీ మనం ఎట్లుండాలంటే కొంతమంది ఎవరిని దేకాలో మనం వాళ్ళనే దేకాలి, అందరిని దేకొద్దు. ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి ఏంటి అంటే, ప్లీజ్ దయచేసి ఇంట్లో అమ్మనాయనని కొట్టకండి, అన్నం పెట్టకుండా హింసించకండి, కొంచెం ఫ్యామిలీ చెప్పింది కూడా వినండి. వినాలి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు భార్య వచ్చినాక భార్య మాట వింటున్నారు. మనం ఫస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు కానీ పెంచి పెద్ద చేసింటారు. అలాంటప్పుడు అప్పుడు మంచిగా కనిపిస్తారు మమ్మీ, ఇప్పుడు అమ్మ కానీ నాన్న కానీ. ఇప్పుడు అదే భార్య వచ్చినాక ఎలా శత్రువుగా మారిపోతుంది మదర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ మదర్ని ఎలా కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు బయట వాళ్ళు కూడా అలా ఏదన్నా, మనం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము. మొన్న మనం యూట్యూబ్ లో చూసినా, ఇన్స్టాగ్రామ్ లో చూసినా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనకి బయటకి కొన్ని కనిపిస్తున్నాయి. కాకపోతే అప్పుడు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా చూసుకోవాలి ఇప్పుడు ఉండేవాళ్ళు. మానవత్వం, ఇప్పుడు తల్లిదండ్రులకు సేవగా మించింది వేరే ఏదీ లేదు. వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి మనం ఎలా సేవ్ చేసుకోగలము, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలము అనేది ఇప్పుడు ఎలా చెప్పగలము. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమా వచ్చింది, మీకు అందరు తెలిసే ఉంటది. సినిమా కోసం నైట్ పెడితే అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు, ఫ్యామిలీని తీసుకుని. ఆమె అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు పిల్లలు తీసుకుని మనం వెళ్తున్నామంటే మన బాధ్యత అది. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ చేసిండు,
ఆయన వెళ్తాడు అక్కడికి. వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇప్పుడు ఎవరో తొక్కేసిన దానికి ఆయన మీద వెళ్ళి కేసులు వేయడం, లొల్లి డబ్బులు అది అందరు చేస్తారు. ఇప్పుడు నేనున్న ఒక ఏమని చెప్తా, నేను 5:30కు వస్తున్నా నైట్ కు, ఇట్లా రాండి నా ఫ్యాన్స్ అని చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు ఎవరు జాగ్రత్త వస్తే వాళ్ళు వెళ్ళిపోలే. కానీ ఇప్పుడు పోనీ ఇంకో ఎగ్జాంపుల్, మొన్న చంద్రబాబు నాయుడు ఇంతకుముందు మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ, ఏమంటారు దాన్ని, పుష్పరాలు పెట్టాడు. పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 మంది చచ్చిపోయారు. అవునవునవును. ఆ విషయము ప్రపంచానికి తెలుసు. 30 మంది చచ్చిపోయారు. 30 మంది చచ్చిపోతే ఆ 30 మంది కోసం ఎవడు ఆలోచించలేదు, క్వశ్చన్ చేయలేదు, వాళ్ళ ఇంటికి గొడవలు చేయలేదు. ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అదొకటి. పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి ఏంది, గడన బుల్లోడు మూవీ తెలుసా? ఆ మూవీకి 9 మంది చచ్చిపోయారు. అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, అప్పుడు సోషల్ మీడియా లేదు, మళ్ళీ పబ్లిసిటీ పెట్టలేదు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉందని చెప్పి ఇట్లా రెచ్చిపోవడము. ఇప్పుడు ఆయన ఒకప్పుడు లొల్లి అయితే పోలీసు వాళ్ళు గల్లె గొడవ అయింది. ఇప్పుడు ఏమో చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళని గప్పులు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆయన బాబు చనిపోయారనే వాళ్ళకి ఎంత బాధగా ఉందో, ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా అలాగే భయం వేస్తుంది కదా. ఇప్పుడు ఎలా మనం లీగల్ గా వెళ్ళాలి. ఇప్పుడు లీగల్ గా వెళ్ళి కూడా అల్లు అర్జున్ ఇప్పుడు అబ్బాయి చనిపోయిందంటేనే కొంచెం బాధ ఎవరికైనా. ఆయన కూడా చెప్పేశాడు చనిపోయినందుకు ఆయన 25 లక్షలు ఇచ్చాడు మళ్ళీ హాస్పిటల్ ఖర్చు. ఎందుకంటే నిజంగా ఎందుకు ఇవ్వాలి అబ్బా ఒక మాట. ఇప్పుడు తప్పు మనదే. ఇప్పుడు నేను మూవీకి వెళ్ళా, ఎగబడ్డారు నా మీన, కాలు ఇరిగింది నాకు. కాలు ఇరిగింది, హీరో నాకు ₹1,00,00,000 పంపి పంపిస్తాడా? ఎందుకు పంపించలే అంటే నేను ఎందుకు పోవాలి? అలాంటప్పుడు పోవద్దు. అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్నపిల్లలు తీసుకుని పోవద్దు, తప్పులేదు. వన్ డే ఆగి అంటే నైట్ కు అంత అర్జెంట్ గా పోవడం కరెక్ట్, ఒకటి తప్పు. అదంతా పబ్లిక్ గా చిన్న పోరగా తీసుకుని వెళ్ళకపోతుంది. ఫ్యామిలీ కూడా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా ఈ విషయం నాకు ఒక్కరికి ప్రపంచంలో అందరూ తెలుసులే, నేను పెద్ద తోపు అని చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా వెళ్ళకూడదు. ఇంకోటి కూడా నాకు అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్, నాకు కావాలని. ఆయన కూడా ఏంటంటే ఒక విషయం చెప్తా, అల్లు అర్జున్ కూడా ఏం తప్పలేదు, చిన్న తప్పు ఉంది. ఏంటంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి అంటే ఎవరు అంటే ఇప్పుడు ఏమని చెప్తాం, రేవంత్ రెడ్డి అని చెప్తాం. ఇప్పుడు ఆయన వచ్చి సీఎం అయి 1 year అవుతుంది. 1 year మనం రేవంత్ రెడ్డి మన సీఎం పేరు మర్చిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు గమనించిరేమో, ఆయన వాటర్ బాటిల్ పట్టుకుని తాగిన తర్వాత పక్కన ఒక బాయ్ చెప్పాడు సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి, అంటే ఆ రేవంత్ అన్నాడు. అంటే ఇది అల్లు అర్జున్ కూడా అది ఏంటంటే అది ట్రోల్ అవుతుంది బాగా. ట్రోల్ ఎందుకైతే అంటే మీరు కూడా ఎలా మర్చిపోతారు. ఇప్పుడు మీకు ఆ సినిమా రిలీజ్ కావడానికి పర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. నైట్ షో వేసుకో, డే షో వేసుకో, డబ్బులు పెంచుకో అని చెప్పింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సైన్ పెట్టినందుకు ఆ మూవీ రిలీజ్ అయింది. ఆయన సైన్ పెట్టకుండా ఆ మూవీ రిలీజ్ కాకుండా ఆ విషయం మీకు తెలియదు. అంటే కొన్ని లాజిక్ మీరు ఏం ఆలోచిస్తారంటే ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తారు. ఇప్పుడు ఏ పాలనలో ఎప్పుడు ఎవడే చచ్చిపోయిండో నాకు అన్ని తెలుసు. ఇప్పుడు చంద్రబాబు మీకు చెప్పారు ఇంత ముందే, అది పెట్టినప్పుడు 30 మంది చచ్చిపోయింది. ఏ కుక్క అడగలే ఈ టాకింగ్ అంటే క్వశ్చన్ మీరు అడగరు, ఎందుకంటే అలాంటి మీకు అవసరం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఇప్పుడు కాచుకొని కూర్చున్నారు. ఎందుకు కూర్చుండ్రు? ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన రూపాయి కష్టపడి, ఆయన 2 ఏళ్ళు కష్టపడి మూవీ చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన ఇష్టం అబ్బా, ఆయన క్రేజ్. మళ్ళీ ఇప్పటి వరకు మన హీరోల నేషనల్ అవార్డు ఇప్పటి వరకు ఎవరు తీసుకెళ్ళాలి, ఆయన తెచ్చాడంటే గ్రేటే కదా. ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో గ్రేట్ గా గౌరవపడవచ్చు. అంటే హిందీ హీరోలకు వచ్చింది కానీ మన తెలుగు దాంట్లో ఎవరికి రాలేదు. ప్రభాస్ కూడా వచ్చేది, అలాంటిది అల్లు అర్జున్ కి వచ్చిన అదృష్టం. ఇప్పుడు ఎవరికి వచ్చిన, ప్రభాస్ కి వచ్చిన, అల్లు అర్జున్ కి వచ్చిన, పవన్ కళ్యాణ్ కి వచ్చిన, ఎలాంటి మన తెలుగు వాళ్ళకు ఎవరికి వచ్చినా హ్యాపీగా ఫీల్ కావచ్చు. దానికి కారణం ఫ్యాన్స్ ఎగబడతారు. దయచేసి ప్లీజ్ ట్రోలింగ్ చేయకండి. ఎందుకంటే కొన్ని మాత్రం మీరు కూడా లాజిక్ మారండి. ఒక రేంజ్ రాగానే కొంచెము చూపియద్దు ప్లీజ్. హీరో గానీ, ఒక ఎమ్మెల్యే గానీ, ఒక ఎంపీ గానీ, ఎవరిబడి నేనైనా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకోవాలి. మీకు ఇష్టమైన హీరో ఎవరంటే ప్రభాస్ అని నేను చెప్పుకుంటా. అలా భయపడొద్దు. నాకు ఆయన తెలియదు, నేను హీరోలు ఎవరిని ప్రేమించను, నాకు ఐ డోంట్ అండర్స్టాండింగ్ తొక్క తోలక అంటే గట్లే ఉంటది. ఇప్పుడు దీనివల్ల రేవంత్ రెడ్డి ఎంత ఫీల్ అవుతాడు. ఒక సీఎం ని పట్టుకుని నాకు తెలియదు అంటే ఆయనకి ఎంత పడుతుంది. ఆయన ప్రపంచాన్ని అంటే ఊపుతాడు. ఇప్పుడు జైలు ఏమంటే వేస్తాడు, తీయమంటే తీస్తాడు. ఎవరైనా ఆయన చెప్పింది నాలుగు 5 సంవత్సరాలు దమ్ముంటే ఆ రేంజ్ రావాలంటే మీకు తెలిసే ఉంటది సాంగ్. కూకునే రాలేదయ్యా కూకున్న సీట్ అంటే ఆయన ఎంత కష్టపడితే లేచింది చాలా. ఆయన కుర్చీ అంటే ఆలోచించండి. కాంగ్రెస్ పోయింది అనుకునే మూమెంట్లోనే నిలబెట్టాడు. కాంగ్రెస్ రాదురా దేవుడు అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ లేపాడు. అలాంటిది రేవంత్ రెడ్డి సొంత కూతురు పెళ్ళైనప్పుడు ఆయన జైలు వేశారు. ఫస్ట్ క్వశ్చన్, తాళి కడేటప్పుడు కూడా ఆయన ముందు లేడు. ఆ టైంలో ఆయన జైలు వేసి ఆయన ఎంత బాధపడి ఉంటాడు. నరకం అంటే నిజం చెప్పాలంటే
ఎవరెవరు జైలుకి పోయినా వాళ్ళు వచ్చి సీఎం అయ్యారు. చంద్రబాబు జైలుకి పోయి సీఎం అయ్యాడు, జగన్ గారు జైలుకి వెళ్ళి సీఎం అయ్యాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి పోయి సీఎం అయ్యాడు. ఇక అందరు లైన్ లో ఉన్నారు. ఇక ఎవరు జైలుకి పోతారో వాళ్ళు సీఎంలు పక్క అవుతారు. నేనైతే అనుకుంటున్నా కానీ మార్కెట్ లో సీఎం కావడం ఇష్టం లేదు. ఎందుకంటే జైలుకి వెళ్ళాలని ఉందా? జైలుకి వెళ్తా వచ్చినాక సీఎం బాగాలేను. ఎందుకంటే సీఎం అయితే దేశాన్ని ఉద్ధరించలేక రాదు, అంటే నాకు ఆ మైండ్ ఆలోచన రాదు రాజకీయం. కావాలంటే ఎవరైనా లేపమన్నా, ఏమన్నా తిట్టుమన్నా, ఎవరైనా కొట్టుమంటే కొడతా. కానీ ప్రపంచాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు అంటావు. ప్రపంచాన్ని నవ్విస్తాను, పండబెడతాను, లేపుతాను. కానీ వాళ్ళకు జాబులు కావాలంటే హాస్పిటల్ ఫ్రీ డబ్బులు సర్వీస్ చేస్తా. కానీ దేశాన్ని మొత్తం పరిపాలించలేదు. పరిపాలించలేదు అంటావు.